హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. నేను ఏలూరులో ఉన్నాను కదండి. మార్నింగ్ చక్కగా మాది తూర్పు గుమ్మం కాబట్టి సూర్యుడు మా గుమ్మం లోపలికి వచ్చేస్తాడు. ఇదిగోండి మాది హాయిగా ఒకసారి సూర్యుడిని చూసుకుని చుట్టుపక్కలంతా అలా సరదాగా చిన్న వాక్ వేసి చక్కటి కాఫీ తాగితే సూపర్గా ఉంటుందండి మార్నింగ్. తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. ఇవాళ పిండ్లు ఏమీ లేవండి, అందుకే బ్రెడ్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. బ్రెడ్ ఆమ్లెట్ మా వారికి వేసేసి నాకు బ్రెడ్ ఆమ్లెట్ తినాలనిపించలేదు. నేను మట్టికి 2 చక్కెరకేళ్ళు తినేసానండి. బ్రెడ్ ఆమ్లెట్ ఈజీయే కదండి, మీకు తెలియదేముంది. బ్రెడ్ నెయ్యిలో కాల్ చేసుకోవాలి, ఆమ్లెట్ వేసేసుకుని మా వారికి సర్వ్ చేశాను. ఈరోజు నా వంటలో చేప ముక్కలు ఉన్నాయండి, కొన్ని చేప ముక్కలు పులుసు పెట్టేశాను. మా వారికి మా బాబుకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. కొన్ని చేప ముక్కలు వేపాను, కొన్ని ఏమో చేప పులుసు చేశాను. నాకు చేపల పులుసు తినాలని లేక నేను దోసకాయ పచ్చడి చేసుకున్నాను. నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. నేను 2 పూటల దోసకాయ పచ్చడి వేసుకుని తింటాను అనమాట. మా వారికి చేపల పులుసు అనమాట. మీలో ఎంతమందికి చేపల లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే చేపల కూర ప్రతిరోజు పెట్టినా తింటారని నేను నా హస్బెండ్ తింటాం, అలాగా అంత ఇష్టం మాకు చేపల పులుసు అంటే. అది కూడా మేమే చేసుకున్నదంటేనే మాకు ఇష్టం అనమాట. అదే చేపల కూరలో నేను ప్రోనేనండి, బాగా చేయగలనని నా కాన్ఫిడెన్స్. ఫిష్ ఫ్రై కూడా చేసేసాను. దోసకాయ పచ్చడిలో దండిగా నెయ్యి పోసుకు తింటే అబ్బా అమృతం అండి. చేపల కూర చికెన్ కూర ఏం పని చేస్తాయి. ఇంతకీ మీ వంట అయిందా? పిల్లలు భర్త అందరూ కాలేజెస్కి ఆఫీస్కి వెళ్ళారు. ఈవినింగ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.